ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆలోచించండి. మీ సంతోషం మీ చేతిలో ఉందా, లేక మీ జీవితం ఒక టీవీలా మారిపోయి దాని రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలో ఉందా? ఎవరో ఒకరు పొగిడితే పొంగిపోవడం, ఒక మాట అంటే కుంగిపోవడం, ఇది మనందరి పరిస్థితి. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒకే ఒక భయంతో బతుకుతున్నాం. రేపు నా పరిస్థితి ఏంటి? లేని దాని కోసం ఆరాటం, ఉన్నది పోతుందేమో అని పోరాటం. దీన్ని శ్రీకృష్ణుడు యోగక్షేమం అన్నాడు. ఈ టెన్షన్ వల్లే మనకు సగం జబ్బులు వస్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? 5000 ఏళ్ల క్రితమే యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయము 45వ శ్లోకంలో ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పారు. అదే నిర్యోగక్షేమ ఆత్మవాన్. దీని అర్థం తెలిస్తే మీ లైఫ్ లో టెన్షన్ అనేదే ఉండదు. శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, మన మనస్సును 3 గుణాలు ఎప్పుడు ఆడిస్తూ ఉంటాయి. అవే మంచి, ఆవేశం, బద్ధకం. ఈ డబుల్ మైండ్ గేమ్ లో పడకండి అని అంటున్నారు. దీనిని ఈరోజు మన లైఫ్ కి ఎలా అన్వయించుకోవాలి? సింపుల్ గా చెప్పాలంటే, ఒక క్రికెట్ ప్లేయర్ ని చూడండి. బ్యాటింగ్ చేసేటప్పుడు అతను పదే పదే స్కోర్ బోర్డు వైపు చూస్తే నా ర్యాంక్ వస్తుందా, మనం గెలుస్తామా అని ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా బాల్ని మిస్ అవుతాడు. అతని పని కేవలం బంతిని చూడడం, దానిని కొట్టడం మాత్రమే. స్కోర్ దానంతలదే వస్తుంది. మన జీవితం కూడా అంతే. స్టూడెంట్స్ అయినా, ఉద్యోగులైనా ఫలితం గురించి భయపడడం మానేసి మీ పని మీద మీరు 100% ఫోకస్ పెడితే విజయం మీ వెనకలే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్ తీసుకోండి. ఎండ వస్తే గొడుగు పడతాం, వాన వస్తే రెయిన్ కోట్ వేసుకుంటాం, అంతేకాని వాతావరణాన్ని తిట్టాం కదా. జీవితంలో కష్ట సుఖాలు కూడా అంతే. వాటిని మార్చలేం, కానీ మన ప్రశాంతతను మనం కాపాడుకోవచ్చు. అదే నిర్యోగక్షేమం. మీ ప్రయత్నం మీరు చేయండి, ఫలితాన్ని ఆ భగవంతుడికి వదిలేయండి. అప్పుడు మీ లైఫ్ రిమోట్ కంట్రోల్ తిరిగి మీ చేతికి వస్తుంది. ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. హరే కృష్ణ.